నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతించుటకు ఘనపరచుటకు యోగ్యుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. నేటి దేవుని మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మీరు వెదుకుచున్న ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. మలాకీ గ్రంథం ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నిర్లక్ష్యంగా మారిన కాలంలో చెప్పబడింది. వారు ఆరాధన చేస్తున్నప్పటికీ వారి హృదయాలు దేవునికి దూరమయ్యాయి. యాజకులు కూడా దేవుని విషయాలలో నిర్లక్ష్యం చూపించారు. ఈ పరిస్థితుల్లో దేవుడు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభువు రాబోతున్నాడు కాబట్టి ముందుగా మార్గం సిద్ధం చేసుకోండి. ఈ ప్రవచనానికి నెరవేర్పుగా యోహాను బాప్తిస్మం ఇచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు రాకకు మార్గం సిద్ధం చేశాడు. ప్రభువు తన ఆలయమునకు వచ్చును. ఇది మొదట క్రీస్తు తన ప్రజల మధ్యకు రావడాన్ని సూచిస్తుంది. మనకు ఆధ్యాత్మికంగా ఒక గొప్ప సత్యం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలలో మన శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమని చెప్తూ ఉంది. కాబట్టి మన హృదయంలో యేసుకు మొదటి స్థానం ఇవ్వాలి. మన జీవితంలో దేవునికి ఇష్టం లేని విషయాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. నిజమైన మారు మనసు కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. అకస్మాత్తుగా వచ్చును అనున్నది హెచ్చరికగా ఉంది. ప్రభువు రాక మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు సిద్ధంగా ఉండుడి, మీరు ఊహించని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కనుక ప్రతిరోజు మన హృదయాలను పరిశీలించుకొని సరిచేసుకోవాల్సినవి సరిచేసుకోవాలి. పాపాన్ని దాచకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 ప్రకారం ఒప్పుకున్న పాపాలను ఆయన క్షమిస్తాడు. అన్నీ వెరసి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16లో ఉన్నట్లు మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉండి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆమేన్.